హలో హలో అలాగే సాయంత్రానికి డెలివరీ ఇచ్చేస్తాను. ఈసారి పేమెంట్ క్యాష్ ఇవ్వండి. అదే చెక్ వద్దండి. ట్యాక్స్ ప్రాబ్లము, రైడింగ్ ప్రాబ్లము. నా ఇబ్బంది అర్థం చేసుకోండి మరి. అది మీనా మేడం సన్నాసి ఎంట్రీ ఇచ్చుకున్నాడు, మీరు అవుట్ ఇచ్చుకోండి. ఏంటి సన్యాసి ఇంత లేటు? మంచి చీరలన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఆఫీస్ కి ఏ చీర కట్టుకుని వెళ్ళాలో తెలియక 2 days లీవ్ పెట్టేశాను. యూనో మీకేంటండి పక్క మీద దుప్పటి చుట్టేసుకున్నా సరే జూవి చావలాగా ఉంటారు. ఇదిగోండి క్లాస్. ఎలాగుంది వాషింగ్? వాషింగ్ బాగానే ఉంది, కానీ రేటింగే ఓవర్ గా ఉంది. మరి మన ఉతుకుడు అల్ట్రా మోడల్ డాల్బీ సిస్టం, మన ఇస్త్రీ 6 track స్టీరియో సిస్టం. అయ్యి బాబు మేదురు గారా? ఏరా సన్యాసి, రిటైర్డ్ మిలిటరీ మేజర్ని, ఈ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. నేనే సండే తప్ప ఇంగ్లీష్ లో మాట్లాడను. నువ్వేమిట్రా ఇంగ్లీష్ లో రెచ్చిపోతున్నావు? ఊరుకోండి, రిటైర్ అయిపోయినప్పటి నుంచి చూస్తున్నాను ఒకటే డ్రెస్. ఒక్కనాడు ఉతికేసిన పాపను బాగలేదు. బ్యాడ్ స్మెల్లింగ్ కూడా వస్తుంది. ఒకసారి తీసాడేయండి పారం సరుపు బేజలరీతో ఉతికి ఎటాక్ ఇచ్చానంటే. ఇటాకిల గురించి మాట్లాడితే నేను మాట్లాడాలరా? ఆ రోజుల్లో చైనా వారిలో సరిహద్దుల్లో బాంబు మీద బాంబులు వేస్తుంటే తోటి జవాన్లంతా ముక్కులు మూసుకునేవారండి. షడప్! ఆ బాంబులు కాదురా, వార్ బాంబ్స్. ఏంటి సామూహికంగా కితకితలు పెట్టినట్టు ఆ నవ్వేంటి? ఒంటి మీద ఏముందో ఏం పడిపోయిందో చూసుకోగలదా? తీసుకోదే. వద్దు వద్దు, నువ్వు వంగొద్దు, నేను తీసిస్తాను. నువ్వు వంగొద్దు తల్లి. ఏంటే పని పాట లేదా మీకు? మా ఇంటి ముందు ఏదో పెద్ద కేబుల్ టీవీ చూసినట్టు చూస్తున్నారంటే మళ్ళీ వచ్చాయంటే డబ్బులు ఇద్దామని. ఏంటి ఈ డ్రెస్ లో తీసి డబ్బులు? ఇందులో తప్పేంటి? దిస్ ఇస్ నైటీ. ఇది నైటీయే, ఇది డేటీ. వెళ్ళాలా అప్పుడు కదా ఈ బట్టలు తీసుకెళ్ళా. కొడుతున్నాడు రే సన్నాసి. ఓ చూసేస్తానంటారా బాబు? నేనేం చూడటం లేదు, మీ మీద మీసమే చేసేమంటారా? మరి కోసం పోతే సరి చేస్తున్నానండి. అంటే వంగిపోయి నేను ఇక్కడ సరి చేసుకుంటాను. నువ్వు అయ్యి బాబు ఎంత అనుమానం అయితే ఎలాగండి? నీ మీద మాకు అనుమానం ఏంటాయి? మరి మనం మీ ఆవిడ పేరెంటానికి వెళ్తే మీరు పేటట్టుకుని తిరుగుతున్నారుగా. మరి అట్టుకెళ్ళమంటే 4000 రూపాయలు పడిచారా? నలిపోద్దామని పెట్టట్టుకెళ్ళాను. అదేం లేదు, మీ ఆవిడ మీద అనుమానంతో పేటట్టు తిరుగుతున్నారని కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారు. ఏంటి కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారా? నువ్వు అంటున్నావా? వాళ్ళు మూత రాకుండా మాట్లాడుతున్నావు ఏంటది? సెల్యులర్ ఫోన్ అండి. ఇది పెళ్లి కూతురులా కిచకిచలాడుతుంది కానీ పైరింజిల్లా గంట కొడతండి. లేడీస్ బాగా లైక్ చేస్తారండి. లేడీస్ లైక్ చేసేయండి, ఇక్కడ దుకాణం పెట్టేస్తాంటారు నువ్వు. మిస్టర్ నసా ఏంటండి నమ్మకాల సంవత్సరం పిలవచ్చు కదా? అది మీ అమ్మ పెట్టింది, నీకు ఇది చాలు. ఈ కాలనీ ఇస్ మై కంట్రీ, దీని వెల్ఫేర్ ఇస్ మై డ్యూటీ. ఆ అమ్మాయి చాలా మంచిది. ఆ అమ్మాయిని అనుమానించామంటే గన్ పెట్టి షూట్ చేస్తాను. నేను ఇంకా షూట్ చేయిందే. మరి మంటేంటి బాబో? నీకు ఇదేం కూలరా అందరు గుచ్చుతావు? నా పేరు సూది బాబు, గుచ్చటం నా మేనరిజం. మేనరిజమా నీ బొందరిజమా? పిప్పల బస్తాలు. అప్పప్ప ఏమో 12 అరుపులు చేస్తా ఉన్నారు. వాడు చిన్న బిడ్డకాయ, తండ్రి పారిపోయిన పిల్లకాయ. నీ పెండ్లో అప్పడాల కర్రతో లబా లబా బాదుతుంటే నోరు ముసుకుండ్లా. వీడేమి చేసినాడు? కత్తులతో పొడిచినాడా, గొడ్డలతో నరికినాడా, చిన్న సూదితో దాన్ని గుచ్చినాడు. ఏంటమ్మా అది సూదే? ఈ వయసులో అది సూది దానే. నీ వయసు వచ్చేసరికి అది గుణపం అవుద్ది, కాళ్ళని మొత్తం తవ్వుకుంటూ వెళ్తాడు. చూడు సరళమ్మా, ఎన్నా మేజరన్నా, పారిపోయిన మీ ఆయన గురించి పేపర్ లో ప్రకటించాం. ఆయన మరో పెళ్లి చేసుకోపోతే త్వరలోనే తిరిగి వస్తాడని ఆశిద్దాం. ఊరుకోమ్మా. అన్నట్టు నీ పోర్షన్ ఖాళీగా ఉందని తెలిసింది. నా పర్మిషన్ లేకుండా ఎవరికి అద్దెకి ఇవ్వకూడదు. నాకు నిండా అద్దె ఎత్తితే చాలన్నా. ఇప్పిస్తాం. చూడమ్మా, మీ వాడి సూది నా దాకా రానివద్దని చెప్పు. సరే అన్నా. అమ్మా త్వరగా రమ్మా. వస్తున్నా, టైం అవుతుంది. వస్తున్నా. నేను వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త అమ్మా, చూసి నడుపు. అలాగే. చింటూ లోపలికెళ్ళు. వస్తానమ్మా. గుడ్ మార్నింగ్ మేజర్ అంకల్. గుడ్ మార్నింగ్ బేబీ. మెల్లగా వెళ్ళు, జాగ్రత్త అమ్మా. డోంట్ వరీ సిస్టర్, హిస్ గుడ్ అండ్ డాషింగ్ గర్ల్. 1965 లో నేను పాకిస్తాన్ వారిలో అతరగొడుతున్నప్పుడు మన ఆర్మీలో ఒక లేడీ పైలట్ ఉండేది. షీఈస్ జస్ట్ లైక్ హర్. జపాన్ వార్ ట్యాంక్ లాంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే దే విల్ బి ఆల్ రైట్. అలా జరిగితే నాకు బాధ్యత తీరుతుంది. హలో. ఏ ఏరియా?
పోలకం చూస్తుంటే వెస్ట్ గోదావరిలా ఉంది హ్మ్? మంచినీళ్ళ మజ్జిగ పుచ్చుకుంటావా? అది కాదండి, అక్కడ ఆ స్కూటీ ఉంది చూడండి. ఆ స్కూటీ రోడ్డు మీదే చూసేసుకున్నావా? ఆ స్కూటీయే కాదు, మా దగ్గర చాలా బళ్ళున్నాయి. హోండా, సుజుకి, లూనా, రాజదూతు. అయ్యో బాబోయ్, ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చాను. రెడ్ స్కూటీ. మిస్ సౌందర్య, మామగారు, మిస్ సౌందర్య కోసం వచ్చాను, కొంచెం పిలుస్తారా? నేనే కుమారి సౌందర్య. నేనింకా కుమారినే. మరి ఆ ఎర్ర స్కూటీ? ఆ ఎర్ర స్కూటీ నాదే. రెడ్ స్కూటీ, సేమ్ అడ్రస్. ఏమండి? అమ్మో, ఒక చోట ఓవర్ కేసు, ఇంకో చోట ఓల్డ్ కేసు. ఇక్కడేమవుతుందో? ఉమ్, ఈ స్కూటీ మాత్రం సేమ్ ఆ స్కూటీ లాగే ఉంది. డెఫినెట్ గా ఆ మైదా అయి ఉంటుంది. వీడెవడు ఇందాకటి నుంచి కాలికి పెవికోలు రాసుకున్నట్టుగా అక్కడే సెటిల్ అయిపోయాడు. ఒకవేళ విదేశీ శత్రువు కూడా చేరా? గోడచారా వరదాచారా? ఆ ఫేస్ చూస్తే పేపర్ లో హెడ్ లైన్స్ వేసినట్టు క్లియర్ గా తెలియటల్లా. వీడు ఖచ్చితంగా స్కూటర్ దొంగే. నేను డీల్ చేస్తాను కదా, ఐ విల్ డీల్ ది మ్యాటర్. హైట్ ఎంత? 6 feet. ఎన్నో ఇల్లు? మూడోది. అంటే ఈ నెలనేనా? ఈ రోజే 3. అంటే రోజుకు 3? అయితే ఏంటి? ఏ మిస్టర్, come here. ఏంటండి? ఓన్లీ స్కూటీలేనా? బస్సులు, లారీలు, ట్రైన్లు కూడానా? అబ్బాబే, ఓన్లీ స్కూటీలే, అది కూడా రెడ్డే. రెడ్డా? అదేమన్నా సెంటిమెంటా? లేదండి, చిన్న కమిట్మెంట్. ఓహో, ఏంటి పైకి చూస్తున్నారు? వార్ ఫ్లైట్ సౌండ్ వినిపిస్తారు. నాకేం కనపట్టాలేదే. Shut up. ఓకే ఓకే ఓకే. ఇంతకీ మందే బ్యాచ్ బాబు? స్టోర్పురం బ్యాచా, జుప్ చైన్ బ్యాచా? ఏంటండి, నేను దొంగ అనుకున్నారా, రౌడీ అనుకున్నారా? ఆహా, ఆయన ఫేస్ నీకు ఎలా కనపడుతుంది బాబు? ఎర్రి మేకలా కనపడుతున్నాడా? మేజర్. దొంగలతో డిస్కషన్ ఏంటండి? మారువడి ఓళ్ళగా పోలీసులు మిలనే. పోలీసులా? మిలిటరీ చచ్చిందనుకున్నారా సన్యాసి? అసలు మిలిటరీ ఎందుకు ఉందంటే మద్యపాన నిషేధంలో మందు అమ్ముకోవడానికి. అలాగే మీరు చెప్పిన తర్వాత ఎందుకు కాదంటాం? సెల్ ఫోన్ లో పోలీసు వాళ్ళతో టాకింగ్ చేస్తాం. ఏమండి, కంగారు పడతారు ఎందుకండి? నేను దొంగను కాదు. ఆ. ఈ ఊరు కొత్తగా వచ్చానండి. ఇక్కడ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాను. ఈ కాలనీలో ఇల్లు అద్దెకు దొరుకుతుందేమో వచ్చాను. అద్దిల్లు మరీ చెవిలో ఫిరంగి పెట్టకు. నువ్వు అద్దింటి కోసం వచ్చావో ఈ స్కూటీ దొంగతనం కోసం వచ్చావో తెలుస్తాను. పద పద. అదా రా రా. ప్రణమ్ గారు, ప్రణమ్ గారు, రండి రండి. మీకోసం సూపర్ పార్టీని తీసుకొచ్చా. సౌండ్ బాగాలేదు. అద్దె కోసం పార్టీ తెచ్చాం. దా, దా, దా. ఏమప్పా అందరూ దండి దండిగా వచ్చినారు? సారీ జహాసే అచ్చా. అమ్మా సరళమ్మ తల్లి, ప్రోగ్రామ్ పెట్టుకుని మరీ తెలుగుని కూని చేయొద్దు. ఇతను మీ ఇంట్లో అద్దె దిగడానికి వచ్చాడు. అద్దె అతనితోనే మాట్లాడుకోండి. తర్వాత కమిషన్ మాట్లాడుకుంటాం. దిక్కపోతే దొంగే. చూడప్పా, నా ఇల్లు చాలా శుభ్రంగా వేలాడుతుంది. చాలా మంది అద్దెకెత్తుతామని వచ్చినారు. నాకే పార్టీ నచ్చక ఎత్తనివ్వలేదు. ఈ నెత్తాడు. ఎత్తకపోతే దొంగే. అద్దె 3500, కరెంటుకు 400, బాత్రూముకు 100, కేబుల్ టీవీకి 600. మొత్తం అంతదా. ఇష్టం ఉంటే ఎత్తుకో. అబ్బాబే, ఓవర్ రేటు ఓల్డ్ టైపు నాకు వర్కౌట్ అవుతండి. అయితే నువ్వు దొంగే. అబ్బా, ఇదెక్కడ గొడవ అండి బాబు? నాకు ఈ ఇల్లు నచ్చలేదు, ఈవిడ రేటు నచ్చలేదు. నేను దిగనండి. పోనీ మా ఇంట్లో దిగండి. మొత్తం అద్దె ఆయన కట్టుకోలేకపోతున్నారు. మీరు సగం కట్టుకుంటే ఆయనకి తేలిగ్గా ఉంటుంది, నాకు తోడుగా ఉంటుంది. నీ ఊపిడాపి సరిగ్గా నిలబడు. కొత్తోడు కనపడితే చాలు పులసలాగా ఎదురు ఎదుగుడు వచ్చేస్తావు. ఎలా మీకు తేలిగ్గా ఉంటుందని. మేజర్ అంకుల్, ఏంటక్కడ గొడవ? ఏమి లేదమ్మా, దొంగ అక్కడ అమ్మాయి ఆ ఇంట్లో. ఆ ఇల్లు అమ్మాయిద్దా, అక్కడదా అద్దెకు పూడుస్తుంది. నువ్వు దొంగిలించబోయిన స్కూటీ కూడా ఆ అమ్మాయిదే. ఆ అమ్మాయి సాధు జంతు కనుక ఏమీ చేయదు. మేమైతే ఏమైందమ్మా? ఆగండి, ఆగండి, ఆగండి. ఇప్పుడు మీకేం కావాలి? నేను ఇక్కడ అద్దెకి దిగాలి, అంతే కదా? దిగాను అనుకోండి, వస్తానమ్మా. నాకు ఈ ఇల్లు ఓకే, అద్దె ఎంతైనా పర్వాలేదు. అదే కాక మీ అందరినీ చూస్తుంటే చనిపోయిన నా చుట్టాలు గుర్తుకొస్తున్నారు. నువ్వెవరు బాబు ఇలా కూర్చో? నా పేరు సూది బాబు. నేను వీళ్ళ అబ్బాయిని. ప్రతిరోజు నాకు చాక్లెట్ ఇవ్వాలి.
నాకు పొద్దున్నే గాయత్రి సుప్రభాతం అలవాటు. మీకేం అభ్యంతరం లేదుగా? రొంబ మంచిదప్పా. గోవిందం భజ గోవిందం ఆహా, గోవిందం. ఈ పిల్లకాయకి నా చెల్లెలు సుభద్రనిచ్చి కళ్యాణం పూడిస్తే రొంబ నల్లా இருக்குமே. ఏమండి? నమస్కారం అండి. నమస్కారం. రా బాబు కూర్చో. ఆ పూజ అయ్యి గాయత్రి పూర్తయ్యే వరకు కూర్చోకూడదని సామవేదంలో చెప్పారు. ప్రాతకాలం 4 గంటలకి లేచి తలంటి స్నానం చేసి సుప్రభాతం వింటూ పూజ చేస్తూ హారతిద్దామనే సమయానికి అగ్గిపెట్టి కనిపించలేదు. అగ్గిపెట్టి ఉంటే ఇస్తారని. ఉండు బాబు తెస్తాను. నాకు సిగరెట్ అలవాటు లేదండి, అందుకే హారతప్పుడు తప్ప అగ్గిపెట్టి గురించి గుర్తుకురాదు. సిగరెటే కాదండి, నాకే చెడ్డ అలవాటు లేకుండా ఋష్యశృంగుల్లా పెంచింది మా బామ్మ. నాకు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరూ లేరండి. నా పేరు నవనీతరావు. అందరూ నన్ను ముద్దుగా నవీన్ అంటారు. నా వయసు 25 సంవత్సరాలండి. నాకు పాపం అంటే భయం, భగవంతుడంటే ప్రియం. నాకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చింది, యూటీఐ బ్యాంక్ ఉద్యోగం ఇచ్చింది. నా జీతం 6,000 అండి. నాకింకా పెళ్లి కాలేదండి. ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి. అగ్గిపెట్టె. నాకెందుకండి అగ్గిపెట్టి? మీరు వచ్చింది దీనికోసమే కదా. అవునవును, అగ్గిపెట్టి కోసమేగా. ఈ అగ్గిపెట్టి కోసమేగా. థ్యాంక్స్ అండి. వస్తానండి. ఏడుకొండలవాడ గోవింద గోవింద. ఏమి దగ్గర పప్పులు ఉడికేలా లేవు. ఏ మిస్టర్, వేసింది వెంకటేశ్వర సుప్రభాతం, పెట్టింది అడ్డబొట్టు. అవిట్ సూట్స్. ఆ వెంకట్ ప్లస్ ఈశ్వర్, వెంకటేశ్వర్. అబ్బా. హరిహరులు ఇద్దరు ఒక్కటే అని చెప్పడం కోసమే నుదుట ఈ అడ్డబొట్టు పెట్టాను, మనసులో నిలువు బొట్టు పెట్టాను. మాకు పంగనామాలు పెట్టొద్దు. నువ్వు నామాలు పెట్టుకున్నా పూజలు చేసుకున్నా అన్ని నీ గదిలోనే. బయటకు వచ్చి ఎగ్జిబిషన్ పెట్టొద్దు. ఫ్యామిలీలు షేక్ అవుతున్నాయి. చేత కాకపోతే మరి ఏమైనా షేక్ అవుతాయి. ఏంటంటే పక్క కాలనీలో దోబిని ట్రై చేస్తున్నారంట. 3 రోజులు లేట్ అయినా 6 రూపాయలు ఎక్కువైనా నా దగ్గరే బట్టలు ఇయ్యాలా. బొత్తాయి ఊడిపోయినా బొక్కడిపోయినా సౌటింగ్ చేయకూడదు. ఇంప్లైన్ చేసి ఇల్లు ఖాళీ చేయించాం. ఇదిగా అంతేకాదు, కాలనీలోకి నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు జుట్టు సరిపేసుకుని చొక్కా చింపేసుకుని పిచ్చి చూపులు చూసుకుంటూ నీ రూమ్ లో నువ్వు వెళ్ళిపోవాలి. వై? అంటే నా పెళ్ళం వీక్నెస్ మీకు తెలుసు కదండి. ఇది చూడగానే భయం చేసుకుని బయటకు వచ్చేస్తుంది. ఏ మిస్టర్, నువ్వు ఇలా నా పర్మిషన్ లేకుండా ఈ కాలనీలో ఏంటో చూడడానికి వీల్లేదు. నా సంగతి నీకు బాగా తెలియదేమో. ఒకసారి నేను వారిలో బాంబు వేస్తే అది పెరగపోతే ఈ ఒంటి చేత్తో 100 మందిని గుద్ది చంపాను. వంటోళ్ళు వార్ఫీల్డ్కి వెళ్ళరు కదండి. No. మిలిటరీలో మీరు వంటోళ్ళు కదా. మిలిటరీలో నేను వంటవాడిని వీడికి లీకైందబ్బా. మందు కొట్టి మీరే చెప్పారు కదండి. అబ్బబ్బబ్బబ్బబ్బా. చైనా వారిలో పేలని ముసలి బాంబుల మేజర్ గాడొకడు, ప్రతి మనిషిని అనుమానించే ఆ నసగాడొకడు. ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు. అబ్బబ్బబ్బబ్బా, అది కాలనీ కాదురా బాబు, కలకత్తా జూ. ఎక్స్క్యూజ్ మీ, తమరు పొద్దున్న నుంచి చాలా తీవ్రంగా బ్యాంక్ పాలసీ గురించో ఏదో తెగని సమస్య గురించో ఆలోచిస్తున్నట్టున్నారు. మే ఐ హెల్ప్ యూ? అనవసరంగా ఇరిటేట్ చేయకుండా వెళ్ళి పని చూసుకోండి. ఆ సేవింగ్స్ అకౌంట్ గురించే కదా. ఓకే సుబ్బారావు. అక్కడ వాళ్ళు అనుకుంటే ఇక్కడ వీడు. మ్మ్. ఎవరి ద్వారా ప్రొసీడ్ అవ్వాలి? కరెక్ట్. దీంతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఈ ఇంటితో కనెక్షన్ కుదురుతుంది. ఈ ఇంటితో కనెక్షన్ కుదిరితే మహేశ్వర్తో కుదిరినట్టే. అందుకే ముందు దీన్ని సరి చేయాలి. కమాన్ 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 కమాన్. దా 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 దా. దా దా. కమాన్ కమాన్ కమాన్. దా దా దా. చింటూ కమాన్ కమాన్. రమ్మంటే నన్నా ఇది ఆవిడకంటే మొండిదిలా ఉంది. ఇది రా. వచ్చాను. నువ్వు పిలిస్తే నేను కాదను లేక వచ్చాను. నన్ను ఇలా 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 పిలవవలసిన టైం దాటిపోయింది. వచ్చే స్వేచ్ఛ నాకు లేదు. నా కాలేజ్ డేస్ లో అందరూ నన్ను వైజయంతిమాల అని పిలిచేవారు. దేవానంద్ లాంటి వాడిని చేసుకోవాలనుకున్నాను, కానీ బ్రహ్మానందాన్ని చేసుకోవాల్సి వచ్చింది.
నా ఫుల్ కాపీ రైట్స్ కంట్రోల్డ్ బై మై హస్బెండ్ ఓన్లీ. అది కాదండి, అది కాదండి నేను పిలిచింది. పిలవచ్చు బట్ టూ లేట్. 20 సంవత్సరాల క్రితం పిలుచుంటే అవకాశం ఉండేది. ఇప్పుడు నా లైసెన్సు నా భర్తనే ట్రంక్ పెట్టిలో ఉండిపోయింది. దాన్ని తాళం ఆయన మొడతాడులో ఉండిపోయింది. ఇక ఈ జీవితం ఆ ట్రంక్ పెట్టికే అంకితం. నేను చెప్పేది వినండి. గట్టిగా పిలవద్దు, నేను తట్టుకోలేను. అది కాదండి నేను అయ్యో వద్దు. వద్దు. ఎక్సలెంట్, సూపర్. ఎంత గొప్పగా నాటకం ఆడుతున్నావే. వాడేమో నిన్ను ఇలా 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 పిలిచాడు, నువ్వేమో ఇలా 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 ఊపుకుంటూ వచ్చావు. ఏంటి నీ లైసెన్స్ బిల్ల ట్రంక్ పెట్టిలో పెట్టావా? ఇది మొయ్. అంటే నేను ట్రంక్ పెట్టయితే వీడు విఐపి సూట్ కేసా? ఇడియట్! ఆ అమ్మాయిని అనుమతిస్తావా? నిన్ను కాల్చి పారేస్తాను. కాల్చిపడండి, పీడపోద్ది. నా పిల్లలు పిలుచుకోండి ఏమన్నారు, నన్ను మాత్రం కాల్చేస్తానంటారు. అసలు ఎందుకంటే మిలిటరీ. చూడప్పన్నసా, ఆ కుర్రవాడి గురించి ఏం మాట్లాడతావు? తెలుగు గంగల ఎంత మంచి బిడ్డకాయ, ఎప్పుడు తల దించుదా ఉంటాడు. ఎత్తిన మాదిరి నేను చూడలేదు. అట్లాంటి పిల్లకాయ మీద నిందలు వేస్తావా? వాయి మూడప్పా. చూడండి నర్స్ గారు, మీ ఆవిడ గారి మీద ఆ అబ్బాయికి మాత్రం ఏ ఇది లేదండి. అంటే నీకుందా? నీకుందా? సారీ. పెట్టారు. ఏంటండి మీరు? ఆవిడ నా సిస్టర్తో సమానం అండి. ఆహా, దీని మీద ఒట్టే చెప్పు. ఒట్టండి. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ నీకు సిస్టర్స్ అని ఒట్టాయి. నాకు కాబోయే భార్య తప్పించి మిగతా వాళ్ళందరూ నా సిస్టర్స్ నీకు అండి. కాబోయే భార్య లిస్ట్ లో మా వాళ్ళేదని ఒట్టాయి. అబ్బా ఒట్టండి. గిల్లు. ఇలా చెప్తాను. నేనేమన్నాను బామర్తి? తెలుసా, రేపు మన కాలనీకి అంతా బ్రహ్మాండమైన పిక్నిక్. మెజరన్న, ఆ. నేను నెల్ల మిరియాలంతా కూర్చి పొంగలతో వేలాడతాను. పొంగడుతో వెళ్ళాడు, జిలేబితో వెళ్ళాడు, ఆవడతో వెళ్ళాడు, బట్ టైర్కి వెళ్ళాడు. సరే. వాట్ అబౌట్ యు యంగ్ మ్యాన్? సారీ సార్, నాకు ఈ రెండింగ్ ఆడిటింగ్ ఉంది, నేను రాలేను. నేను చెప్పినా కూడా ఇంపాసిబుల్. ఓకే, యు ఆర్ మిస్సింగ్ గ్రేట్ ఫన్. జానకమ్మా, నీ చేత్తో పులిహోర చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అసలు నీ పులిహోర కోసం ఈ పిక్నిక్ ఏర్పాటు చేసింది. అయితే అమ్మా నేను స్కూటీలో వచ్చేస్తాం. నో స్కూటీ, అందరూ మా మిలిటరీ బస్ లో రావాల్సిందే. ఏంటి మహేష్ కూడా వస్తుందా పిక్నిక్ కి? ఆమా, కాలనీ ఎంత వేలాడుతుంది, నువ్వు ఒక్కడదా వేలాడలా. నేను వేలాడతాను. అదేంటది? మేజర్ సాబ్! ఏమిటి? సార్ సార్ What, సార్ what? నేను వస్తాను సార్ పిక్నిక్ కి. ఇప్పుడుగా కాదన్నావు, ఇంతలో ఏమొచ్చింది? మీరు అన్నది పిక్నిక్ కా? మరేంటి టెక్నికా? నేను మీటింగ్ అనుకున్నాను సార్. నేను వేలాడతాను సార్. No. నేను వస్తాను సార్. ఒకసారి మిలిటరీలో రిఫ్యూజ్ చేస్తే మళ్ళీ పెట్టుకోరు. ఏంటంటే పెట్టుకుంటానంటే పిక్నిక్ లో మా వాళ్ళు పెట్టి 2 అడుగులు వేయాలంటే నాకున్న ఏకైక సేఫ్టీ క్యాండిడేట్ మా బామర్తి. అతను రాకపోతే పిక్నిక్ క్యాన్సిల్. క్యాన్సిల్ చేయాల్సింది నేను, నువ్వెవడు? అయ్యో క్యాన్సిల్ చేయకండి సార్. రేపు పిక్నిక్ లో మీకు మేజర్ సింహ బిరుదు అనౌన్స్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఎమర్జెన్సీ కోటాలో నా పర్సనల్ రిక్వెస్ట్ మీద ఓకే చేస్తున్నా. ఆ, అక్కడ కూడా నసేనా? ఆటోలో కూడా నసే. ఇదే మాట అండి. మీరా మేడం, చిన్నప్పుడు నేను కబడ్డీ ఆడుతుంటే భూమి అదిరిపోయేది. నోరు ముయ్యపోతే చెప్పు అదిరిపోద్ది. అలాగే చెప్పండి. ఏంటి సరదా? సర్లేవా రా సార్. సరదా ఏంట్రా? ఆడదాం. అది చిచి, పిక్నిక్ పేరుతోనైనా మహేశ్వర్తో మనసు వైపి మాట్లాడదామంటే అందరూ మందలా తయారయ్యారు. ఎలా చెప్పాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఆ! ఏంట్రా ఎందుకు వచ్చావురా? డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వాళ్ళు నేర్పించారుగా. ఎవరు లేకుండా చెయ్యి, ప్రొసీడ్ అయిపో. వారిని నీ తమిళనాడు బుర్రకి నా జోహార్ రా. థ్యాంక్ యూ రా. చెకండి. సరళ గారు, మీనా గారు, రండి రండి. ఎన్న తండ్రి? అదిగో ఆ గుడి దగ్గర మర్రి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు 3 కలిసి ఉన్నాయి. ఆ చెట్టు చుట్టూ 100 ప్రదక్షిణాలు చేస్తే చేస్తే పోయిన మొగుడు తిరిగి వస్తాడు, అనుమాన మొగుడు చేంజ్ అవుతాడు. அப்படியா? ఆ. வாடி மீனா, நம்ம 1000 வாட்டி சுத்தலாம். ప్రొసీడ్. 2 wickets down. కొట్టండి. ఏంటండి అసలు నువ్వు నికెచ్ దోబివేనా? దాని డౌట్ ఎందుకండి? బస్సు మీద చాలా మరి మీనా గారి చీరట అలా కాల్ చేసావు? కాల్ చేశారా? ఆ. మన ఐరింగ్ లో కాల్సరాలు అయి ఆ ఉన్నాడు. చీర కట్టుకుని ఇక్కడికి వచ్చింది కూడా. ఏంటి అలాగా? వెళ్ళి చూడు. మీనా మేడం, థర్డ్ వికెట్ డౌన్. బావగారు, ఆహా, ఎంత చల్లటి పిలుపు. ఏంటి బామ్మర్ది, ఏంటి విషయాలు? ఇక్కడ మీరు షెట్లు ఆడుకుంటున్నారు, ఆ. అక్కడేమో వాడు మీ జీవితాన్ని బంతు ఆడుకుంటున్నాడు. ఎవడాడు? అదే ఆ సన్యాసి గాడు. సన్యాసి గాడా? ఆ. ఏం చేశాడు? మీ ఆవిడ చీరేదో దులపాలని చెప్పి అదిగో అటే వెళ్ళాడు. రేయ్, ఆ. సన్యాసి వచ్చేస్తున్నాను. వస్తాను. రేయ్, హలో, వస్తాను. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. అయ్య బాబు, ఇక్కడ ఉన్నారా? రే సన్యాసి. ఫోర్త్ వికెట్ డౌన్. మేజర్ టేక్ దట్ బ్యాట్. పక్కనే షూటింగ్ జరుగుతుంది తెలుసా? షూటింగ్. ఆ, అందరూ కొత్త వాళ్ళే. మీలాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఐ విల్ ట్రై మై లెవెల్. Yeah. ఐ విల్ గో. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఫిఫ్త్ వికెట్ డౌన్. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ ఎక్కడిది జాతీయ గీతము? మరాఠా ఉత్తేజపరుచున్నది. ఉత్కల వంగ వింధ్య హిమాచల యమున గంగా ఉత్కల జలధి తరంగా జనగణ మన అధినాయక జయ హే జనగణ మన అధినాయక జయ హే
జనగణమన వీడి starting లో పెండింగ్ తెలీదా? జయ హే జనగణమన రేయ్, అధినాయక జయ హే జై హింద్ అనరా? భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ఎవరు ఎవరది? మేజరన్నయ్య 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 ఏమిటమ్మా ఏమిటి వాట్ హ్యాపెండ్? ఎవరో ఇంటి మీద రాళ్ళేస్తున్నారు. ఆ? భయంగా ఉందన్నయ్య. ఏ దేశం మీద ఎవరు బాంబు వేస్తున్నారో తెలుసుకోవచ్చు కానీ ఏ ఇంటి మీద ఎవరు రాళ్ళు వేస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం అమ్మా ఈ దేశంలో. అయినా చీటికి మాటికి పక్కింటి వాళ్ళు ఎంతకాలం ఆదుకుంటారమ్మా? నా మాట విని అమ్మాయికి ఓ చక్కని సంబంధం చూసి పెళ్లి చేసావనుకో, అల్లుడు ఇంట్లో మగదిగ్గా పడి ఉంటాడు, ఇలాంటి అవంతరాలు లేకుండా ఆదుకుంటాడు. అమ్మాయికి పెళ్లి చేసి మిమ్మల్ని సలహాలు ఇమ్మని రాలేదు అంకుల్. వాళ్ళ పని నేను చెప్తాను. రేయ్ ఎవడ్రా ఎవడ్రా అది? వెనక నుంచి కాదురా, దమ్ముంటే నా ముందుకు వచ్చాయి. తిరిగి వెదవా దా దా బయటికి. స్టూపిడ్ జీనియస్ వెదవా బయటకు వచ్చి వైరా. నువ్వున్నమ్మా ఏమనుకుంటున్నాడు వాడు? భయపెడతాడా మనల్ని? బామ్మర్ది మీ అక్క కూడా నన్ను ఎప్పుడు ఇట్లా తిట్టలేదురా. ఇంకా లాభం లేదు, ప్రొసీడ్ అయిపో. ధైర్యం ఉంటే బయటికి రమ్మా. ఏమనుకుంటున్నావు? ఏమైంది? ఎవరు రాళ్ళిస్తున్నారు? రాళ్ళా? రేయ్, రేయ్, బయటికి రండి. అటు కాదు బాబు, ఇటు. ఎటైతే ఏంటి రండ్రా రేయ్. ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారని రెచ్చిపోతున్నారా? ఇక్కడ మగాళ్ళు కూడా ఉన్నారా రేయ్? బస్తీ మే సవాల్, కమాన్ రండి. హలో కమాన్, హలో హలో కమాన్. హలో ఎక్స్క్యూజ్ మీ, హలో హలో కమాన్ అని ఎస్టీడీలో పిలిస్తే రావడానికి వాళ్ళని మామూలు ప్యాసింజర్లా దొంగలు? ఇప్పుడు వెయ్యండి రాళ్ళు చూస్తాను. ఇంకెవరు వేస్తారమ్మా మేము ఇక్కడికి వచ్చేసాంగా? ఏంటమ్మా చెప్తాను. రాళ్ళు చూసుకున్నావు? ఎదురు దాడి చేస్తావా? కాదు, ఇవి పోలీసులకి ఇస్తే వాళ్ళు కుక్కలకి చూపిస్తారు. అవి వీటి వాసన చూసి ఆ దొంగలు పట్టుకుంటాయి. కరెక్టే అమ్మా, కరెక్టే. ఇటు ఇటు అమ్మా. పోలీసులకి ఎందుకమ్మా ఇవ్వటం? మేమే వేసేస్తాం. ఏంటండి అలా వేసేశారు? తిరిగి వేస్తారేమో చూస్తాను. మేమిద్దరం ఇక్కడ ఉండగా వేస్తాడమ్మా. అదే నవీన్, వీళ్ళిద్దరి కోసం నువ్వు త్యాగం చేయాలి బాబు. సెలవివ్వండి. ఇస్తాను. ఆ శత్రువర్గం వీళ్ళ మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చు. అందుకే నువ్వు ఈ రాత్రి నుంచి వీళ్ళ దగ్గరే పడుకో బాబు. అలాగే, తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ, మీ పనులేంటో మీరు చూసుకోండి. మా జాగ్రత్తలో మేము ఉంటాం. థ్యాంక్స్ రామ్మా. ఎక్కడా మేసాలాడు? ఎలా ఉంది మన రాళ్ల ప్లాన్? సక్సెసా? పీచే పోట్. రాళ్ళు వేయటం బ్రహ్మాండంగానే వేసామండి. ఆ, ఆ ఎండలోనే జర్కిచ్చింది. పడుకోవచ్చారా అనడానికి బదులు పడుకుంటావంటే ఇలాగే ఉంటది. నువ్వు రా. వస్తున్నాను ఉండండి. ఓ చెల్లెమ్మా, ఎక్కడి నుంచి? మార్కెట్ నుంచా? నాకు చెప్తే నేను తెచ్చిపెట్టేవాడిగా. అక్కర్లేదులండి. పక్క ఇంటి వాళ్ళు పరాయి వాళ్ళ మీద ఆధారపడకూడదని నిన్న రాత్రి అర్థమైంది. నాకు బాగా బుద్ధొచ్చింది. ఆత్మీయులు అనుకున్నాను గాని మీరు అందరిలాంటి వాళ్ళు అనుకోలేదు. రాత్రి అన్న మాటలు మర్చిపోయారా? చెప్పు లేకుండా చెప్పుచ్చు కొట్టింది. సౌండ్ లేకుండా గన్నుచ్చు కాల్చింది. తల్లి కాబట్టి మర్యాదగా చెప్పు ఊరుకుంది. కూతురైతే చెప్పుచ్చు కొట్టేది. నేను ఆఖరి మీద మేకమాసం తిని మిలిటరీ రమ్ము తాగి తొంగుని మేజర్లు లవ్ పేర్లు డీల్ చేస్తే రిజల్ట్ వరల్డ్ వార్ వచ్చినట్టు ఉంటది. దానికి నాలాగా రొమాంటిక్ టచ్ ఉండాలా, చేతిలో లేటెస్ట్ సెల్యులర్ టెలిఫోన్ ఉండాలా, టోటల్ గా నా అంత పవర్ఫుల్ మనిషి అయి ఉండాలా. ఒరే 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 మేజరు, నువ్వు ఫెయిల్ అయిపోయావు, చేయలేకపోయావు అని ఏడవచ్చుగా. ఏడొచ్చు, కానీ ఇన్సల్ట్ తో తోట ఎట్టుకుని కాల్చుకుని ఎక్కడ చచ్చిపోతానో అనడం లేదు. నీకు దండం పెడతావరా? ఊరికి బిల్డప్ లేవుకరా. మాకు చేత కాలేదు, మేము సన్నాసులం. ఏం చేయాలో నువ్వు చెప్పు. ఇదిగో నవీన్ బాబు, మీరు వీళ్ళతో పెట్టుకుంటే పని జరగదు. మీరు పవర్ఫుల్ లవ్ లెటర్ మీ పేరుతో రాసి నా చేతులు ఎట్టండి. బస్తీ మీద సవాల్ కథను సాకిరేవు బండ మీద బట్టలు ఉతికినట్టు ఉతికి ఈ కాలనీలో ఉన్న 10 మందికి 3 రోజుల్లోగా నీ పెళ్లి బూరులు తినిపించకపోతే 10 బస్తాలు సాగల సోడా సారాలో కలుపుకొని తాగేస్తాను. పూనకం మీద నన్ను రాసేయండి, రాసేయండి, రాసేయండి అంటే. మహేశ్వరరావు గారు, మహేశ్వరరావు గారు, కూతురు పిలిస్తే తెల్లొచ్చిందేంటి? అయినా రండి. ఏంటి సన్యాసి, ఏంటి హడావిడి? కొన్ని వ్యవహారాలు నెమ్మది మీద జరగాలండి, కొన్ని వ్యవహారాలు స్పీడ్ గా జరగాలండి. ఇలాంటి వ్యవహారాల్లో అడావుడు ఉంటే తప్ప అసలు వర్కౌట్ కాదండి. ఇంత బిజీ అవర్స్ లో నేను వాషింగ్ వదిలేసి విత్ సెల్యులర్ టెలిఫోన్ నేను ఇక్కడికి వచ్చానంటే విషయం ఎంత స్ట్రాంగ్ అయిందో మీరు ఆలోచించాలి.
అంత ముఖ్యమైన విషయం ఏంటి సన్యాసి? అదే ఎదగబోయిన తీగి బూట్లు తగిలినట్టు ఆ, ఇదేంటిది గంజి బాగా పెట్టారు. నువ్వు ఉతికిన బట్టలు కాదులే. అవునవును, నేను ఎత్తుకుని బట్టలు కాదు. అసలు ఏంటి విషయం? ఎందుకు ఈ అరుపులు? ఆ? ఆ విషయం సీరియస్ అండి, కానీ మీరు కొంచెం కామెడీగా తీసుకోవాలి. అసలు విషయం ఏంటో చెప్పు. అసలు విషయం ఏంటంటే చెప్పు. ఓహో వాళ్ళిద్దరూ అంత సీరియస్ ఉంటే వీడేంటి పిచ్చుకు గెలిచిన వాళ్ళగా నవ్వుతాడు. నవ్వేవాడు పిండా కూడా. టెన్షన్ టెన్షన్. ఎవరో వెనక నుంచి తలుచుకుంటున్నారు. ఏయ్, ఏంటో చెప్పు. ఆ ఏం లేదమ్మా, అప్పుడెప్పుడో పురాణ కాలంలో ఎవరో ఒక ఆయన ఒక ఆవిడికి మేఘాల ద్వారా లవ్ మెసేజ్ పంపిపోడట కదా, అలాగే ఇది మీకు. మీరు మాత్రం కామెడీగా తీసుకోవాలి. మ్మ్. 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 మీకు ఓకే అనుకుంటే తీరిగ్గా మిగతా వివరాలు టాకింగ్ చేద్దాం. రోడ్ టోటల్గా మన గ్రిప్లోనే ఉన్నాడు. ఎందుకు కొట్టారో తెలుసుకోవచ్చా? ఇలాంటి పిచ్చి పిచ్చి డాఫర్ వేషాలు వేసావంటే ఈసారి చేత్తో కాదు చెప్పుతో కొడతాను. ఆ. లవ్ లెటర్లు తెస్తున్నావా? లవ్ లెటరా? ఎవరు రాశారు? ఆ, అది చెప్పు, ఎవరు రాశారా? అందులో రాసిన వాళ్ళ పేరు ఉంది కదా. పేరుండుంటే నిన్ను కాదు వాణ్ణి కొట్టేదాన్ని. ఏంటి రాయలేదా? చెప్పేస్తారు. అయ్యి బాబోయ్, ఇంక లాభం లేదు. నువ్వు దూకే దూకేవయ్యా బాబు. ప్రొసీడ్. చెప్పు, ఎవరు రాశారు? అదే ఎవరు రాశారంటే ఏంట్రా ఇంట్లో మగదిక్లేరనా రెచ్చిపోతున్నావు? అమ్మా! ఏంటి మేనేజర్లకి ఏంటండి పద్ధతిగా లేదు. అసలు మేజర్ గారు ఏంట్రా మేజర్ ఏంట్రా ఈ స్కామ్ లో నన్నుకిస్తావా? అయ్య బాబోయ్. నటించింది ఒకటి చెప్పరా? చెప్పు. అసలు సీన్ ఏంటి ఇలా మార్చేశారు? ఆ నసగారు బాబు నసన్నోంట్రా నసన్నోంట్రా నువ్వు లేదండి. నిలబడరా. ఆ. కదలొద్దు, కదలకరా కదలకరా. ఆడపిల్లలు కదా అని చెప్పరా? మేజర్ అంకుల్ వాడిని విడిచిపెట్టకండి. పోలీసులకి ఫోన్ చేయండి, వాళ్ళే చెప్పిస్తారు ఎవరు రాశారని. కరెక్ట్ రైట్. చాలా దౌర్జన్యం చేస్తున్నారు మీరు. మిలిటరీకి ఫోన్ చేస్తాను. ఆ పలకదండి. పలకండి ఎందుకున్నావు? వండానండి నేర్పప్పనేటండి. వాడు బట్టల బిల్లు కట్టలేక ఇది నాకు అంటగట్టాడు. కనసం కట్టయింది. బిల్డప్ కోసం ఇది నేను పెట్టి తిరుగుతున్నాను. ఓరి అబ్బా స్టాప్. ఆ లవ్ లెటర్ ఎవరు రాశారు? అయ్యి బాబోయ్, ఎవరు రాశారు? అదేంటి మీరు అంతా కలిసి రాశారు? డాబా మీద. ఇంటి రమ్ము దాగి మేక మాస్ పెట్టారా? దొరకని